మీ అమ్మ తను గుర్తుపట్టేసిందా? గుర్తుపట్టేసి ఉంటే తనేమో దీన్ని ఈడ్చుకుంటూ ఇదేమో ఏడ్చుకుంటూ రావాలి, కానీ అలా రాలేదే. ఆహా, అమ్మడికి మావయ్య మీద ఎంత ప్రేమ చూడు. వచ్చి రాగానే కాఫీ తీసుకొచ్చిస్తోంది. అమ్మ చాలా థ్యాంక్స్, ఇటు అసలు ఏమైంది దిల్లు? మావయ్య, అబ్బా కాఫీ తీసుకొచ్చిస్తానులే గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వేం అడిగావు, నేనేం చెప్పాలి? మీ ఫ్రెండ్ ఎవరో సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడని చెప్పావు కదా. ఉన్నాడు, ఎందుకు? ఆ కార్తీయాన్ని చంపేస్తే అతనేమైనా మనకి హెల్ప్ చేస్తాడా? జరిగే వాటి గురించి మాట్లాడు దిల్లు. ఇంతకీ ఏముందేంటి కాత్యాని ఆంటీ? ఆంటీనా తొక్క, ఆవిడ నన్ను పుట్టింటికి పంపించేయమంది. అంటే మీ అత్తయ్య నిన్ను గుర్తుపట్టిందా? లేదు. మరెందుకు పంపమంది? అదేదో చెప్పిందబ్బా, ఆశా బోన్స్లే. కాదు కాదు, ఆశా ఆశ కిరణవా? కాదు, అదేదో సీజన్. అప్పుడు కోడళ్ళు అత్తారింట్లో ఉండకూడదంట. ఓ సిత్తింగరదానా, అది ఆశా బోసులే కాదే, ఆషాఢ మాసం. ఎస్ ఎస్, అదే మాసం. వాళ్ళ కోడల్ని పంపిందంట. అయితే వాళ్ళ కోట్లు వెళ్తే నువ్వెందుకు వెళ్ళడం? అదే వస్తుంది రాని, వాళ్ళు మాట్లాడుకుందేగా. ఉరి, ఈ విషయం మీకెలా తెలుసని అడిగితే ఏం చెప్తా? పాయింట్ పాయింట్ పాయింట్. కాఫీ పెడుతున్నాను. హలో, మీరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కాఫ్. ఓ నందినినా? అది సరే, నువ్వు ఎందుకింత కోపంగా ఉన్నావు? అక్కడ నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? వాట్ నాన్సెన్స్. నాన్సెన్స్ అన్నారా? ఈ నందిని హరిశ్చంద్ర ప్రసాద్ అని ఎవరైనా ఏమైనా అండమా? అదే కదా. అంత ధైర్యం ఇంట్లో వాళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. వసు, నేను నందినిని. కాఫీ తీసుకోండి అత్తయ్య. యా, బానే ఉన్నాను. రేపు మన క్లబ్ మెంబర్స్ తో పాటు నువ్వు కూడా మా ఇంటికి రావాలి. ఏం లేదు, ఆషాఢ మాసం కదా, మా కోడల్ని పుట్టింటికి షిఫ్ట్ చేస్తున్నానులే. ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయంట కదా, అవి కంప్లీట్ చేసి పంపిద్దామని. ఓకే, సీ యూ. విన్నావుగా, రేపు వెళ్ళాలి, రెడీగా ఉండు. అదేంటి ఇంత సడన్ గా? సడన్ ఏ ఉంది, అది మన సంప్రదాయం, గౌరవించడం మన సంస్కారం. బే రెడీ. కాఫీ ఇందాక అడిగావుగా. అక్క, ఒకసారి ఏలూరు వెళ్ళొస్తానక్క. మా అక్క ఫోన్ చేసి రమ్మంటుంది. వెరీ గుడ్, వెళ్ళమ్మా. వాణ్ణి కూడా తీసుకెళ్ళు. కాస్త ఇక్కడి నుంచి దూరంగా ఉంటే అన్ని మర్చిపోయి మళ్ళీ బాగుపడతాడు. మంచి ఉపాయమే, తీసుకెళ్ళు శాంతి. ఆలస్యం ఎందుకు, ఫోన్ చేయవాడికి రేపే ప్రయాణం అని చెప్పు. ఏమంటారో అని భయంగా ఉంది బావగారు. వాడు మొహన్లే అమ్మా, నువ్వు ఫోన్ చెయ్యి. చెయ్యి. ఖచ్చితంగా ఎలాగైనా చంపేయాలి. అన్నయ్య భోజనానికి తలుపు తీస్తాడు కదా, అప్పుడు ఎలాగైనా పారిపోయి వాణ్ణి చంపేస్తా. ఇప్పుడెవరు బాధ్యత లేకుండా. ఒకవేళ ఖచ్చితంగాడేమో. హలో, ఇటువైపు రౌడీ శివ, అటువైపు ఎవరా? శాంతి ఇక్కడ. నీకు బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది శాంతి. ఒకసారి తలుపు తీసి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు తలుపు తీస్తుంది, ఖచ్చితంగా చంపడానికి వెళ్ళిపోతా. తలుపు తీసినా మాట్లాడాల్సింది ఫోన్లోనే కదా. కొంచెం బాధ్యతగా మాట్లాడు. ఎందుకు చేసావు ఫోను? ఏం లేదు, మా అక్క రమ్మంటుంది. మనం ఒకసారి ఏలూరు వెళ్దామా? అర్థం లేకుండా మాట్లాడుకో. నేను నీతో పాటు ఏలూరు వస్తే ఖచ్చితంగా ఎవడు చంపుతాడు? నీ బాబా. అర్థం లేకుండా మాట్లాడుకో. ఖచ్చితంగా చంపడం నా బాధ్యత. అయినా ఖచ్చితంగా చంపడం ఓ ఉద్యమంలో పెట్టుకున్నాడు వాడు. నిజమేనండి, వదిలితే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఇదిగో శాంతి, నెల్లూరు లేదు, ఏలూరు లేదు, ఇక్కడే ఉండండి. అలాగేనండి, మీరు వద్దన్నారు కదా, వెళ్ళొద్దులేండి.
అది అలా రా దారికి. ఆ ఖచ్చితంగా చంపాక నాకు జైలు శిక్ష పడుతుంది కదా, అప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్దు గాని ఏలూరు. ఏమిటి వీడు ఆ ఖచ్చితంగా పొడిపించుకోవడానికి రెడీగా కూర్చున్నట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎవరు మాట్లాడు? ఏంటి? శాంతి, శాంతి, చెప్పండి ఏంటి? ఏం లేదు, లోపల అన్నా వదిలిన ఫోటో ఉంటుంది, ఓసారి తీసురా. ఇమ్మంటారా బావగారు? ఇచ్చేయి. ఇప్పుడు ఎందుకని అడగటం, అరవటం, ఆయన ఇంకేదో మాట్లాడటం నాకు ఓపిక లేదు. ఇచ్చేసే. సరే. అసలు నన్ను ఇంతగా కక్షగా గిచ్చాల్సిన అవసరమే ఉంది. ఏదో పాత కక్షలు ఉన్నట్టు గిచ్చింది. నందిని కోడలు గురించి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వెళ్లకుండా వెయిట్ చేసింది. అంతసేపు ఎందుకు వెయిట్ చేసింది? అంటే వచ్చింది నందిని కోడలు నందినియా? ఎస్, లేకపోతే ఇలా వాపులు వచ్చేలా గిచ్చదు. ఇప్పుడే నందినికి ఫోన్ చేసి నీ కోడలే నన్ను గిచ్చిందని చెప్తాను. నువ్వు అలా కాలు కాలిన పిల్ల తిరగొద్దు. షటప్. కాలు కాలిన పిల్లిలో కాదు, కడుపు కాలిన పులిలో తిరుగుతున్నా. ఆ కాచేయన్ని దెబ్బ తీసే వరకు నా ఆకలి చల్లారదు. అమ్ముడు వెళ్ళి రమ్మంటోంది కదా, వెళ్ళొచ్చేసేయ్. వెళ్ళను. వెళ్తే ఆ కాచేయని మాట చెల్లుతుంది. మీ ఆవిడ గారు ఆవిడ మాటని వేదల్లా భావిస్తుంది. తొక్కేం కాదు, మా అమ్మనంత తేలిగ్గా అంచనా వేయకు. ఏదో నువ్వు పాప మేడంతో దిగిన ఫోటో చూసి అమ్మ నీ మీద కోపంతో ఆవిడ మాట విందగాని. అవునవును. అయినా ఇలాంటి ఇండీసెంట్ ప్రపోజల్ పెట్టినందుకు ఆ కాత్యాయని ఆంటీని అక్కడే లాగిపెట్టి కొట్టాల్సింది. లాగి పెట్టి కొట్టలేదు గాని గట్టిగా నడు మీద గిచ్చేసి వచ్చేసా. మంచి పని చేసావు. ఏంటి ఇంకా లేటు? చెప్పిన మంచి మనద్దు ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినట్టే. ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే బట్టలు సర్దుకోమని చెప్తున్నాను. అవును, గంట క్రితం నువ్వేమైనా బయటకెళ్ళావా? లేదే. అడిగింది తనని. లేదే. అవునత్తయ్య, ఇంట్లోనే ఉన్నాను. అవునమ్మా, చీప్ గా మిడిల్ క్లాస్ దానిలా చీరలకు ఫాల్స్ కుట్టుకుంటుంది. అవునవును, నేను చూశాను. నందిని, నువ్వు వెళ్ళి వీడి జీన్స్ టీ షర్ట్ వేసుకునిరా. గిరి, నువ్వు వెళ్ళి చీర కట్టుకునిరా. ఏంటా మాటలు అర్థం లేకుండా? వాడు చీర కట్టుకుని రావడం ఏంటి? గిరి చీర కట్టుకోవడం ఎంత అన్యాచురలో నేను జీన్స్ వేసుకోవడం కూడా అంతే అత్తయ్య. జీన్స్ అనేది మా ఇంట వంటనే లేదు. అంతెందుకు, ఐశ్వర్యరాయ్ డబుల్ యాక్షన్ చేసిన జీన్స్ సినిమాకి వెళ్తామంటే ఆ సినిమా పేరులో జీన్స్ ఉందని మా నాన్న సినిమాకే వద్దన్నాడు తెలుసా. అప్పుడు నేను స్ట్రెంత్ ధనలక్ష్మి ప్రైమరీ స్కూల్లో 7th క్లాస్ డి సెక్షన్ రోల్ నెంబర్. జస్ట్ జీన్స్ అన్నందుకే నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటే గ్యారంటీగా కాచాయిని నువ్వే గిల్లుంటావు. దీని నోటుదోలే దీన్ని ముంచింది. కాచాయిని గిల్లడం ఏంటందు నాకేమీ అర్థం కావట్లేదు. ఇందాక నేను బయటకు వెళ్ళినప్పుడు అది జరిగింది. కాచాయిని ఫోన్ చేసి ఆ గిల్లిన ఆమె హైట్, వెయిట్, హెడ్ వెయిట్ చూస్తుంటే మీ కోడలే అని నాకు అనుమానంగా ఉంది అంది. నాకు నిజమే అనిపిస్తోంది. భగవంతుడా, ఇప్పుడెలా? అత్తయ్యకి అనుమానం వచ్చేసింది. నేనే అని తెలిస్తే ఆషాఢమే కాదు, ఇక పర్మనెంట్ గా అక్కడే ఉంచేస్తుంది. ఎలా కవర్ చేయడం? చూసారా, మాట రావడం లేదు. అంటే 100% తనే. గిరి, అర్జెంట్ గా వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఐ కాంట్ టాలరేట్ దీస్ థింగ్స్. నా ఫ్రెండ్ ని ఇంత ఇన్సల్ట్ చేస్తుందా? రే, నీకేరా చెప్పేది? ఫోన్ చేసి రమ్మను. చేసిందంతా చేసి ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన్ని వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు ఇంకా దాన్ని వదలలేదా గిరి? ఎవరిని? ఎవరినంటే అప్పుడే మర్చిపోయావా? చెప్పు, అప్పుడే మర్చిపోయావా? ఎవరినంటున్నావేంటా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను నిన్ను తిడుతుంటే నువ్వు
వాణ్ణి తిడతావేంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అది ఆ వంటవాడి కూతురు. అదే దుబాయ్ మాల్ ఉంది కదా, అదే అయ్యుంటుంది. మీరు గిరిని నాకు ఇచ్చి పెళ్లి చేశారని మిమ్మల్ని గిచ్చలేక మీ ఫ్రెండ్ ని కసితో గిచ్చి గిచ్చి చంపుంటుంది. పాపం ఎంత వాసిందో ఏంటో. ఎరా ఇంకా వంటవాడి కూతురు నువ్వు వదలలేదా? అయ్యో అదే లేదమ్మా, ప్రామిస్. ప్రామిస్ లేదు, ప్రామిసరీ నోటు లేదు. నువ్వు వదలలేదు నాకు తెలుసు. అందుకే ఆషాఢ లేదు, పోషణ లేదు. నేను ఇక్కడే మా ఆయన్ని కనిపెట్టుకుని ఉంటానమ్మా. హలో, ఇలా దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడే ఉండాలనుకోకు. వీడిని కంట్రోల్ చేయడానికి నేనున్నాను. నువ్వు బట్టలు సర్దుకో. అదే ఏంటి? నన్ను కొడుతున్నాడు. సారీ బాబా, ఇందాక ఏం చేయాలో తెలియక అడ్డంగా నేను బుక్ చేసేసాను. ఇంకా నయం నన్ను ఇరికించలేదు. మీ అత్తయ్య చేతిలో చచ్చుండేవాడిని. సారీ గిరి, ఇంకా కోపం పోలేదా? సారీ చెప్పాను కదా. ఓకే పద. వాడు ఇప్పుడు ఆ ఫోటోను పగల కొడతాడేమో. ఏమో పగల కొట్టుకొని నెత్తికేసి కొట్టుకొని నాకు తెలీదు. సరే వాడికి ఇచ్చే ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళి ఇచ్చే. నేనెంత ప్రేమగా ఫోన్ చేస్తే నువ్వు రాళ్ళు రప్పలు ఇచ్చుకుని కొడతావా? అందుకే నీకు బాధ్యత లేదని చెప్పేది. నువ్వు అవ్వా నీకు బుద్ధుందా? దేవతల లాంటి అన్న వదిలిన ఫోటో ఇలా కింద నుంచి ఇస్తావా? అవ్వా దైవ సమానులైన మీకు దూరంగా వెళ్తున్నాను. 10 ఏళ్ళైనా పడచ్చు, 15 ఏళ్ళైనా పడచ్చు. నా అదృష్టం బాగోపోతే ఉరి శిక్షణ పడచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. వదినా, అసలే లోకం తెలియదు అన్నయ్యకి. మా అన్నయ్యకి జుట్టంతా ఊడిపోయింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. మాట్లాడితే వేలెత్తి చూపిస్తాడు తప్ప నోట్లో నాలుక లేనివాడు. జాగ్రత్తగా చూడొదినా. అన్నయ్య ఎలా బతుకుతావో ఏంటో. మీ ఫోటోతోనే మాట్లాడుకుంటూ మీ ఫోటోకి జాగ్రత్తలు చెప్తున్నారు. తలుపు తీస్తే ఏదో రూపంలో పారిపోవచ్చని ఫోటో ప్లాన్ వేస్తే బెడిసి కొట్టింది. ఇప్పుడు ఎలా? ఆకలిస్తే అన్నం పెడతారు, అన్నం పెడితే తలుపు తీస్తారు, తలుపు తీస్తే పారిపోవచ్చు. ఆకలిస్తుందని ఫోన్ చేస్తా. శాంతి, శాంతి, మళ్ళీ ఏంటి? ఆకలిస్తుంది, తలుపు తీయి, భోంచేయాలి నేను. నీకు తెలుసుగా శాంతి, నేను ఆకలికి తట్టుకోలేను. ప్లీజ్. తలుపు తీయమంటారా బావగారు? ఏంటి తీసేది? తలుపు తీస్తే పారిపోదామని ట్రై చేస్తున్నాడు. అర్థమైంది కదా? అన్నం తీసిరా, కిటికీలో ఉంచుద్దాం. సరే తెస్తున్నాలేండి. మొత్తానికి అసలు వాడిని బయటికే పోనివ్వకూడదు. అమ్మో, బావగారు కిటికీలోంచిస్తే ఏమంటారో? ఏంటమ్మా భయపడుతున్నావా? ఇటు నేను ఇస్తా. ఇటు ఇచ్చా నేను ఇస్తా చూసుకుంటారులే. కదా. కూర్చో. ఆయన ఇచ్చుకుంటారులే. నీ
అన్నయ్య ఇదేంటి బయటకు వచ్చి తింటా? హే, కుదరదు. తీసుకో తీసుకో తిను. ఈ అవకాశం కూడా పోయింది. అసలు చంపి కదా జైలుకి వెళ్ళాలి. చంపక ముందే ఇలా జైల్లో తిన్నట్టు తీసుకొని తినాల్సి ఉంటుంది. అబ్బే, అన్నయ్య దేవుడు కదా, ముందుగానే జైలు జీవితాన్ని బాధ్యతగా అలవాటు చేస్తున్నాడు. అన్నయ్య దేవుడు, నా పాలిటి రాముడు. రామ 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 రామ. ఆషాఢానికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. ఎలా? అత్తయ్య ఏమో మాట వినేలా లేదు. ఏం చేయడం? దిలు దిలు ఏం దిలు జలుబు చేసిందా? లేకపోతే మీ ఇంటికి వెళ్లకుండా జలుబు చేసిందని బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నావా? అరే ముసుగేసుకుని ఏం చేస్తున్నావు? ఆవిరి కూడా పడడం లేదే. ఆవిరి కాదు, ఆలోచనలు పడుతున్నా. నీ మొహం ఇలా ముసుగేసుకుంటే ఆలోచనలు కాదు, నిద్ర వస్తుంది. లేదు బావా, నేను 10th ఇంటర్ డిగ్రీ ఇలా చదివి పాస్ అయ్యాను. దిల్లు నువ్వు వెళ్ళొద్దురా. నిన్ను వదిలి 4 రోజులు నేను ఉండలేనురా. నాకు మాత్రం సరదానా బావా? నా వల్ల కూడా కాదు. ఉదయాన్నే శ్రీవారి పాదాలకు మొక్కి తాళి కళ్ళకద్దుకోవడం లాంటి సీరియల్ సీన్స్ కాకపోయినా నిన్ను వదిలి ఉండడం నా వల్ల కాదు బావా. దట్టు నేను వెళ్తే అత్తయ్య పంత నెరవేరినట్టు అవుతుంది. కానీ ఎలా వెళ్లకుండా ఉండడం నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చేస్తావో అమ్మని ఎలా కన్విన్స్ చేస్తావో నాకు అనవసరం దిల్లు. అరే అన్ని నానెత్తిన వేస్తే ఎలా? నువ్వు కూడా ట్రై చేయి. ఎలా చేయడం? అమ్మా దిల్లుని ఇక్కడే ఉంచమ్మా అంటే భార్యను వదిలి 4 రోజులు కూడా ఉండలేవరా ఎదవా అని నన్ను తిడుతుంది. నాకు ఆ బ్రాండ్ పడడం ఇష్టం లేదు. అంటే భార్య అంటే ఇష్టమని బయటికి చెప్పుకోవడం నా మోషినా? అబ్బే అలాంటిదేం లేదు దిల్లు. అసలు ఇవన్నీ ఎందుకు గాని నువ్వు అక్కడికి వెళ్ళకపోతే వెళ్ళకపోతే నీకు 5 లక్షలు చేరుకుని ఇస్తా. కోతలు కోయకు బావా, 5 లక్షల చీర ఉంటుంది ఎక్కడైనా? ఓసి పిచ్చి దిల్లు, 5 కాదే ఇంకా ఎక్కువ కాస్ట్ల చీరలే మా అమ్మ కడుతుంది. అయితే కొనిస్తావా మరి? నీ మీదొట్టు, నువ్వు ఆ ప్లాన్ చేయి. ఓకే. అసలే బాత్రూమ్కి వెళ్ళాలి, వీళ్ళేమో బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎలా? 10 నిమిషాల నుంచి బ్రేక్ వేస్తున్నా, ఇప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యేలా ఉంది. ఎలా? విన్నారుగా, పోలీసు వాళ్ళు కూడా మనని ₹1,00,000 ఎందుకు ఇచ్చారు అని చీమట్లేసి పంపించారు. శాంతి, శాంతి, వెళ్ళు శాంతి. ఏంటో అడుగు. ఏంటి? తలుపు ఇగో తలుపు. నేను తీను. దీనికి వెళ్ళాలి, తలుపు తీయడం నీ బాధ్యత కదా. బావగారు బాత్రూమ్కి వెళ్ళాలంట, తలుపు తీయమంటారా? వాడలాగే అంటాడమ్మా, పట్టించుకోకు. శాంతి, శాంతి, తలుపు తీయి. నిజమేనేమోనండి. ఏంటి నిజమా? వాడి మొహం. శాంతి, నీకే చెప్పేది, తలుపు తీయి. అయ్యో శాంతి, శాంతి, నువ్వు వెళ్ళి తెల్ల పంచలు తీసురా. తెల్ల పంచెందుకు ఇప్పుడు? వేషం మార్చడానికేమోనండి, రౌడీ కాస్త పెద్ద మనిషిలా మారిపోతాడేమో. శాంతి నువ్వు వెళ్ళి తీసుకురాపో. వెళ్ళు. అదేంటోదిరా, రేపు ఎలా వెళ్తాను? ఇవాళ సరే, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బావగారు తలుపు తీయమంటారా? కిటికీలోంచి వెళ్ళి తీసుకురామ్మా, ఇక్కడి నుంచి ఎందుకు? వెళ్ళు, సరే, సరే. వెళ్ళి తీసుకురా. శాంతి, అర్జెంటు. నువ్వు ఉండరా. కొంచెం బాధ్యతగా ఇవ్వచ్చు కదా, కిటికీలోంచి ఇస్తావు. కిటికీలోంచి ఇవ్వడానికి బాధ్యత ఏమిటి? పోన్లేండి, ఇప్పుడు పెద్ద మనిషిగా మారితే అదే 10,000. సర్లే. ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసు
మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు ఉన్నావా అసలున్నావా యా చెప్పు. ఏం లేదు, రేపు నేను రావడానికి కుదరదు. మీరే అన్ని మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే వచ్చేది ఆషాఢ మాసం కదా, మా కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించాలి. సో నాకు రావడం కుదరదు. ఉంటాను. గుడ్ నైట్. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే వెళ్ళకపోతే నీకు 5 లక్షలు చేరుకునిస్తా. వెళ్ళేది లేదు. గుడ్ ఈవినింగ్ అత్తయ్య. అరే మీరుండండి, నేనున్నదెందుకు? అసలు కోడలంటే ఎవరు? కొడుకు భార్య. కొడుకు ఉద్యోగం చేస్తుంటే కొడుకు తల్లి అంటే మీరు, కొడుకు తండ్రి అంటే మీరు. మీ ఇద్దరికి ఒక్క రోజు కూడా బయటికి వెళ్లకుండా సేవలు చేస్తూ తరించేదే కోడలు అంటే నేను. అందుకని మీ ఇద్దరికి సేవలు చేస్తూ గిరి, అమ్మా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేయి. అరే ఆగు బావా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. అది కాదత్తయ్య, మా కోడల్లో జేఏసీ. ఏంటది కోడళ్ళ జేఏసీయా? ఆ కోడళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీ. అత్తయ్య వాళ్ళ క్లబ్ ఎలాగో మా యూత్ కి అలా అన్నమాట. ఓ ఉమ్. వాళ్ళు చెప్పారు, ఈ ఆషాఢాలు, మాఘమాసాలు, శ్రావణ శుక్రవారాలు మనలాంటి హై క్లాస్ సొసైటీ వాళ్ళకి కాదంట. ఎవరికత్తయ్యా? మీ అమ్మ వాళ్ళకి. వాళ్ళకిప్పుడు ఫోన్ చేసినా లాభం లేదు. ఏ వాళ్ళు శ్రీశైలం వెళ్లారు మావయ్య. అక్కడ మల్లికార్జున స్వామిని. అయితే రేపు 4-5 ముత్తైదువుల్ని రమ్మంటాను, వాళ్లతో వెళ్ళు. అది కాదత్తయ్య, మా కోడల్లో చేసి. నార్మల్, ఇంకోసారి జేఏసీలు, యూత్ క్లబ్లు, యూనియన్లు అన్నావంటే షూట్ చేసి పారేస్తాను. సావ్ చేయి. అన్నట్టు జీకే ఉన్నాడు కదా? ఉన్నాడు. ఏ వాడేమైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడా? లేదు, కూతురు పెళ్లి వచ్చే నెలలో చేస్తున్నాడు. ఓ పెళ్లి భోజనాలు బావుండాలని రేపు వంటల పోటీలు పెడుతున్నాడు. ఆహా. దానికి జడ్జిగా నేనే వెళ్తున్నాను. నేను కూడా రానా అత్తయ్య? రేపు ఉదయాన్నే ముత్తైదువులు వస్తారు, రెడీగా ఉండు. నేను రాగానే వాళ్లతో పంపిస్తాను.